అబ్బా సాగర్ గేట్లు ఎత్తిరట చూసేద్దాం పారాదు. గంట దూరం ఎందుకురా, పక్కనే మూసి ఉండే గంటల పోయొస్తాం. గా జలపాతం కాడ మస్తుందట, మా దోస్తులు పోయొచ్చిండ్రు. ఆ ఇతారం మనం కూడా పోయొద్దాం మమ్మీ. అబ్బా వాతావరణం కూల్ ఉంది. ఈ టైంలో బోటింగ్ చేస్తే సూపర్ అబ్బా. లెక్కకైతే గిట్ల చెప్పుకోవాల్సిన టైం ఇది, కానీ అంత కింద మీద అయ్యే వరకు ఇగో గిట్ల అయింది. ఆడాడ చిన్న నీళ్ల కుంటలు, బురదల దిగబడ్డ బోట్లు, పల్సగైన ప్రకృతి అందాలు. గిట్లున్నది ములుగు జిల్లా లక్నవరం చెరువు దగ్గర. మొన్నటిదాకా నిండుకుండ లెక్కుండే, కానీ ఇప్పుడు ఆనలు లేక చెరువెండిపోతే చూస్తానికి వచ్చిన టూరిస్టులంతా మస్తు నారాజైతున్నారు. లక్నవరం చెరువు అంటే తీగల బిజ్జి మీద నడుసుడు, బోటింగ్ కు మస్తు పేరువైంది. బిజ్జి మించి నడుస్తుంటే చెరువందాలకు ఫిదా కావాల్సిందే. చుట్టూ కాటేజీలు సుతా నీళ్లలో తేలుతున్నట్టే అనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఎటు చూసినా రాళ్లు, రప్పలు, బురద. పడవలలో తిరగాల్సిన జాగల బండ్లేసుకొని తిరుగుతున్నారు, కుంటల్లా చేపలు పడుతున్నారు. బ్రిడ్జ్ వాటర్ తో ఆనుకొని ఉంటుంది, కింద బోటింగ్ చేద్దాం. ఆ సెంటర్ లో ఐలాండ్ లో నైట్ స్టే చేద్దాం అనుకుని వచ్చినాం, కానీ ఇక్కడ అసలు టూరిజం ఉన్నట్టు ఏమనిపించట్లేదు. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం, ఇక్కడికి వచ్చాక చాలా డిసప్పాయింట్ అయిపోయాం. వాటర్ లెవెల్ చాలా లో ఉంది. లెక్కకైతే ఈ పాటికే బిజ్జిని దాకేటట్టు ఉండాలి నీళ్లు. జూన్ నెల అయిపోవస్తున్నా శినుకు జాడలేక గిట్ల చిన్నపోయింది లక్నవరం.